హాయ్ హలో వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. ఈరోజు నేను స్టఫ్డ్ ఆలు మిర్చి చేశానండి. ఇందుకోసం లావుగా పొడవుగా ఉన్న మిర్చి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మిడిల్లో కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ తీసేసుకోవాలి. ఇలా బాయిల్డ్ ఆలు తీసుకొని దాన్ని మ్యాష్ చేసుకొని అందులోనే ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ ఆలు బాయిల్ చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం మీరు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీన్ని కట్ చేసి పెట్టుకున్న చిల్లీలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో పసుపు వేసుకొని చిల్లీ పౌడర్, సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు నేను జీరా పౌడర్ కూడా వేసాను. తర్వాత వాము, అజ్వాన్ కూడా వేసాను. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండానండి. నిమ్మకాయ పిండడం వల్ల, లెమన్ పిండడం వల్ల కొంచెం బజ్జీలు పఫీగా వస్తాయి. అన్నీ వేసిన తర్వాత ఇలా వాటర్ పోసుకొని వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మిర్చిలో ఆలు పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని ఇలా శనగపిండిలో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చిని మిడిల్లో కట్ చేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్, క్యారెట్ తురుము, పీనట్స్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు బేల్పూరి చేశానండి. ఇందుకోసం నార్మల్ ప్లెయిన్ బొరుగులు కూడా తీసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు సన్నగా కట్ చేసిన ఆనియన్, టమాటో, క్యారెట్ తురుము, కుకుంబర్, బాయిల్ చేసిన ఆలు, ఇలా అన్నీ వేసుకోవాలి. వేసుకొని సాల్ట్, గరం మసాలా వేసుకొని కొంచెం లెమన్ పిండుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.